నమస్తే. గద్వాల్ జిల్లాకు సంబంధించి పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన గొడవ ఏదైతే ఉన్నదో అది నిన్న రైతుల మీద అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మీద లాఠీ చార్జ్ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసిన పరిస్థితి అయితే కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఇదే రైతుల మీద కావచ్చు, గ్రామస్తుల మీద కావచ్చు పెద్ద ఎత్తున అరెస్టులు కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు కొనసాగుతూ ఉన్న తరుణం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కురవ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారన్న, నిజంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి అక్కడ వద్దు అని చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా దాన్ని అడ్డుకుంటున్నా కూడా ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జీలతో దూసుకెళ్తా ఉన్నది, ఎందుకు పెట్టాలనుకుంటా ఉన్నదన్న? ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో 2016-17 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఆ రోజు రైతులని మభ్యపెట్టి రైతులకు మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం, ఇక్కడ ఫార్మింగ్ చేస్తామని చెప్పేసి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తలు ఆ 2016-17 సంవత్సరంలో దాదాపు 2 లక్షలకి 3 లక్షలకు 1 ఎకరం చొప్పున కొని దాదాపుగా విలువైనటువంటి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 3 పంటలు పండేటువంటి భూములను ఈరోజు తక్కువ ధర కొని ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా ఆ ప్రాంత రైతులకు చాలా నష్టం చేకూర్చేటువంటి ఆ పరిశ్రమని రద్దు చేయాలని, ఆ పరిశ్రమని వెనక్కి తీసుకోవాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా, ఏ పార్టీ లేదు, రైతులు స్వచ్ఛందంగా 12 గ్రామాల ప్రజలు దాదాపుగా 6 నుంచి 8 మాసాల నుంచి ఆ ప్రాంతంలో ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిశ్రమని ఆ ప్రాంతంలోకి రానివ్వకుండా వారు చేసినటువంటి పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వారందరూ కూడా మీరు దీక్ష విరమింపజేయండి, ఖచ్చితంగా మేము ఈ యొక్క పరిశ్రమని నిలుపుదల చేయడానికి మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం, మీరు దీక్ష విరమింపజేసి రండి అని చెప్పేసి దీక్ష విరమింపజేసి బలవంతంగా మాయమాటలు చెప్పి అమాయక రైతులని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి వాళ్ళ దీక్షను విరమింపజేసి హైదరాబాద్కి పిలిపించి పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి వారితో హామీ ఇప్పించి, పరిశ్రమల శాఖ మంత్రితో హామీ ఇప్పించి ఈ పరిశ్రమను మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి మంత్రి స్థాయిలోనే హామీ ఇప్పించి నమ్మించి నమ్మబలికి ఈరోజు మోసం చేసి రాత్రికి రాత్రే కంటైనర్లను, వెహికల్స్ని, మొత్తం బౌన్సర్లని, ప్రైవేట్ సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ పరిశ్రమ యాజమాన్యం అక్కడికి వెళ్ళి ఆ పరిశ్రమలో పనులు చేస్తూ ఉంటే ఆ ప్రాంత రైతులు వెళ్ళి ప్రశ్నించారు. అయ్యా, మీరు మాట్లాడింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మేము పరిశ్రమని ఆపుతున్నామని చెప్పేసి అన్నారు కదా, మీరు వెనక్కి తీసుకుంటున్నామన్నారు కదా, మరి ఇక్కడ పనులు చేయడం ఏంటి అని చెప్పేసి శాంతియుతంగా అక్కడ ప్రాంత రైతాంగం మొత్తం కూడా వెళ్ళి ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడ శాంతియుతంగా వారిని నిలదీసడానికి వెళ్తే నిన్న కవ్వింపు చర్యలకు పాల్పడి అధికార పార్టీ నాయకుల యొక్క అడుగులకు మడుగులెత్తే విధంగా పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి ఆ ప్రాంత స్థానిక పోలీసు అధికారులు, ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, స్థానిక పోలీసు అధికారులు కావచ్చు, వీరందరూ కూడా అధికార పార్టీ నాయకుల యొక్క రిఫరెన్స్లతోనో రికమెండేషన్లతో అక్కడ పోస్టింగ్లు కొట్టి ఇవాళ వారి యొక్క మన్ననలు పొందడం కోసం, ఎందుకంటే ఈ పరిశ్రమ యాజమాన్యంతో ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అనధికారికంగా ఒప్పందాలు జరిగినాయి. వాటాలు తారుమారు అయిన తర్వాతనే పోలీసులను అడ్డుపెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ పోలీసు రాజ్యంని ఈరోజు పోలీసు యొక్క ఏదైతే చెక్ పోస్టులు పెట్టి ఆ ప్రాంతంలో పోలీసులతో దౌర్జన్యంగా రైతుల మీద దాడులు చేపించారు, రైతుల మీద కర్కశంగా లాఠీ చార్జీ చేశారు, రైతులను అక్రమ కేసులు నమోదు చేశారు. చూడండి, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. అక్రమంగా కేసులు నమోదు చేసి దాదాపు 40 మంది మీద ఎఫ్ఐఆర్లు చేశారు, చేసి 17 మందిని అక్రమంగా రిమాండ్ చేశారు. రాత్రి 2 గంటల వరకు కూడా పోలీసు వారు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టడం జరిగింది. రైతులు నీకు చేసిన ఏం చేశారయ్యా కాంగ్రెస్ పార్టీకి? రాష్ట్ర రైతులు ఓట్లు వేయడమే నీకు చేసినటువంటి మోసమా, నీకు అన్యాయమా? ఈరోజు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయితే ఈ రైతాంగానికి ఏదో ఒరగబెడతామని చెప్పేసి ఆలోచన చేసి ఓట్లేశారు. నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల రైతులని ఈరోజు ఏ స్థాయిలో అక్రమంగా వారిని భూములు లాక్కోవడం కోసం ప్రయత్నం చేసి వారు తిరుగుబాటు చేస్తే వారిని అక్రమంగా జైలుకు పంపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే పాలమూరు జిల్లా నుంచి, అలంపూర్ నియోజకవర్గం నుంచి, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి యొక్క రైతుల పట్ల ఏ రకంగా కర్కశంగా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. అద్దగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతాంగం పట్ల ఈ రకమైనటువంటి ఒక పాశవికంగా లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తే ఈరోజు ఏ రకంగా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? నిన్ను ఖచ్చితంగా రైతాంగాన్ని తక్షణం విడుదల చేయకపోతే, కేసులను విడ్రా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవడమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే
చంద్రబాబు నాయుడు యొక్క అనుచరుల యొక్క పరిశ్రమలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల్లో నీ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ పరిశ్రమను తక్షణమే రద్దు చేయాలని, రైతులను విడుదల చేయాలని, కేసులను విడ్డ్రా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క ఇదంతా రైతు రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల మీద అనేక సార్లు లాఠీ చార్జీలు కావచ్చు, రీసెంట్గా నిన్న చూసినాం, ఇప్పుడు ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలో లాఠీ చార్జీలు కావచ్చు, ఒక వృద్ధ రైతు మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక ఏఎస్ఐ వ్యవహరించిన తీరు కావచ్చు. ఎందుకన్నా ఇట్లా రైతుల మీదనే మరి పోలీసులు ఇంత జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు? అందుకే చెప్పాను నేను, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం అని. భూభారతిని తీసుకొచ్చారు. భూభారతిలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లేశం రైతు వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి సమస్య గురించి తహసీల్దార్ గారికి చెప్పడానికి వెళ్తే మెడలు పట్టి అమాయక నోరు లేని రైతుని ఏఎస్ఐ గారు ఏ రకంగా లాక్కొచ్చి బయటికి నెట్టివేశారో నిన్న మనమందరం కూడా కనిపించింది. నిన్న కనిపించింది, మనకు మీడియాలో కూడా చూసాం. అదేవిధంగా ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల రైతులకు, ఫార్మసీ కంపెనీల కోసం ఇచ్చినటువంటి భూములకు ఆ ప్రాంతంలో ఫార్మసీ కంపెనీలను పెట్టాలి, లేదా ఫార్మసీ కంపెనీ పెట్టకపోతే ఆ రైతులకు ఆ భూమి ఇచ్చినటువంటి రైతులకు తిరిగి ఆ భూమిని చెల్లించాలి, తిరిగి ఇవ్వాలి. ఇవి ఇవ్వకపోగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా కూడా లగచర్ల రైతులు కావచ్చు, ముచ్చర్ల రైతులు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రైతాంగం ఎక్కడ సమస్య గురించి మాట్లాడినా రైతుల మీద కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా, హోంశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నారు కాబట్టి తను చెప్పు చేతుల్లో పెట్టుకొని, హోంశాఖని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు పోలీసు అధికారులను అడుగు పెట్టుకొని పోలీసులతో ఏ రకంగా రైతుల పట్ల, పేదల పట్ల ఏ రకంగా దాడి చేపిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు లాఠీలతోన, తూటాలతోన, పోలీసు రాజ్యంతోనే ఈ రాష్ట్రాన్ని నడపలేరు. మీరు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా నిలదీస్తారు, మీరు ఇచ్చినటువంటి అడ్డగోలు హామీలని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రాబోయే రోజుల్లో రైతన్నలు రోడ్ల మీకు వస్తారు, ఆల్రెడీ ఉద్యోగులు రోడ్ల మీకు వస్తూ ఉన్నారు, విద్యార్థులు వస్తూ ఉన్నారు, యువకులు వస్తూ ఉన్నారు, అదేవిధంగా మహిళలు వస్తూ ఉన్నారు, విద్యార్థినులు వస్తూ ఉన్నారు, వృద్ధులు వస్తూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 4000 చేస్తాను, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఇన్ని సమస్యల మీద ఖచ్చితంగా రోడ్ల మీకు వస్తారు. నిన్న రోడ్ల మీద తిరిగిన రేవంత్ రెడ్డి తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమానికి, ప్రజలు చేస్తున్న ఉద్యమానికి నువ్వు తట్టుకోవడం చాలా కష్టమనే విషయాన్ని నువ్వు పరిగణలో తీసుకొని ఈ ప్రభుత్వం నడపాల్సిందిగా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. తక్షణమే మీరు ప్రజా వ్యతిరేక విధానాలని మీరు పక్కబెట్టండి. ప్రజలకు ఏ అవసరాలు ఇచ్చినా, ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. ప్రజలు ఏ అవసరాల కోసం ఉద్యమిస్తున్నారో ఆ అవసరాలు నెరవేర్చండి మీరు. అంతేగాని ఈ రకంగా అక్రమంగా, అన్యాయంగా పేద నోరు లేని రెక్కాడితే కానీ డొక్కాడని ఒక పేద రైతులని ఈరోజు అక్రమంగా జైలుకు పంపిస్తే నీకు ఆ సునకానందం పొందుతావు రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. తక్షణమే రేవంత్ రెడ్డి ఈ చర్యల్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీ ఇప్పుడు ఏదైతే గొడవ జరుగుతూ ఉన్నదో అది అసలు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నమాట వాస్తవమే. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. కానీ ఆలోపే ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క మనోభావాలను కూడా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. ఒకవేళ గత ప్రభుత్వంలో ఏమైనా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏదైనా లోపల ఏమైనా చేసి ఏమైనా తప్పుడు నివేదికలు ఇస్తే ఇది నివేదిక న్యాయమా, అన్యాయమా, సరైనది కాదని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. ఆ ప్రభుత్వం నీదే కదా ఇవాళ. కాబట్టి ఒకవేళ నిజంగా గత ప్రభుత్వంలో ఏవైనా కింది స్థాయి అధికారులు చిన్న పొరపాట్లు చేసి ఉంటే వాటిని రెక్టిఫై చేసి ఆ ప్రాంత రైతుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ముందలికి పోదు, బాగుపడదని చెప్పి ఒక నానుడి కనిపిస్తూ ఉన్నది మనకు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి రైతుల మీద ఈ జులుం, పోలీసుల జులుం కావచ్చు, ఇటు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతుంటా మన ప్రభుత్వాల దృష్టికి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి? ఈ ప్రభుత్వము రైతులకు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పేసి బోగస్ మాటలు చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానికంతో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారు
ప్రపంచ దేశాల కింద ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కింద మనం తల వంచుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. తలసరి ఆదాయం 93,000 ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఈరోజు కేసీఆర్ గారు 2014లో తలసరి ఆదాయం 93,000 ఉంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల యొక్క అద్భుతమైనటువంటి పాలనలో 3.5 లక్షల రూపాయల తలసరి ఆదాయం వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వాస్తవం ఎవరు కాదని లేరు. ఇవాళ ఈరోజు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చి ఈ ప్రజలకు అండగా ఉంటే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇవాళ హామీలు అమలు చేయలేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క లగచర్ల కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, మొత్తం బొచ్చర్ల రైతుల ఇష్యూ కావచ్చు, అనేక ఇష్యూస్ రోడ్ల మీదకి వస్తూ ఉంటే రైతులు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు సమ్మెకు దగ్గరలో ఉన్నారు. వారు ఈ రకమైనటువంటి ఆందోళనని తట్టుకోలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని తప్పిదారి పట్టి ఏమంటారు దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ఒక కుటిల రాజకీయానికి పాల్పడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.